తులాభారం 8వ భాగం. 7వ భాగంలో మనోరమ పరీక్ష పాస్ అయిన సంతోషంతో ఊరికి వెళ్తుంది. తల్లి తండ్రి బాగా సంతోషించిన అక్కలందరూ ఈర్ష్యపడతారు. ఇక కళావతి ఇల్లు బోసిపోతుంది. కథ కొనసాగుతుంది. నెల రోజులు గిర్రున తిరిగిపోయాయి. ఇంట్లో అందరికీ నెల రోజులు అయినట్టు అనిపించటం లేదు. అందరి మనసులు ఆనందంగా ఉండడంతో ఇట్టే గడిచిపోయినట్టు అనిపిస్తున్నాయి. మనోరమ మేనకోడలతో కబుర్లు చెప్తూ మేనకోడలి వచ్చి రాని ముద్దు మాటలు వింటూ ఆనందంగా ఉన్న ఇంట్లో తన మనసులోని మాట ఎలా చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా అని సమయం కోసం ఎదురు చూస్తోంది. ఆ పూట శివం తండ్రితో అన్నాడు, నాన్న, శాస్త్రిగారి దగ్గరికి ఓసారి వెళ్ళి రాకూడదు? ఏమైనా సంబంధాలుంటే చెప్తారు. నేను అదే అనుకుంటున్నారా? రేపొద్దున వెళ్ళొస్తాను. ఈ పూట మంగళవారం ఎందుకని ఆగాను అన్నాడు. ఈ మాటలు మనోరమ చెవిన పడ్డాయి. ఆ సాయంత్రం అన్నగారు దొడ్లో ఉన్నప్పుడు మెల్లగా వెళ్ళింది. అతడు చెట్ల మధ్యన ఉన్న కలుపు మొక్కలు తీస్తుంటే తను తీయసాగింది. కానీ ఏం మాట్లాడలేదు. అలా మౌనంగా చూస్తున్న చెల్లెల్ని చూసేసరికి అతనికి ఏదో అనుమానం వచ్చింది. ఏమిట్రమా అన్నాడు. ఆ అంటూ తలెత్తి ఏం లేదు అని తల దించేసుకుంది. అతనికి ఏమిటో అర్థం కాక ఏమిటో చెప్పు అన్నాడు నవ్వుతూ. నువ్వు కోప్పడినంటే ఒక మాట చెప్దామని. వంచిన తల ఎత్తకుండా చేస్తున్న పని ఆపకుండా అంది. కోపం ఎందుకు చెప్పు, అదే చిరునవ్వుతో అన్నాడు. రమగుండెలు దడదడలాడాయి. నువ్వేమీ అనుకోకూడదు. ఏమీ అనుకోనమ్మా, చెప్పు. నేను ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను. అతని ముఖంలో నవ్వు మాయమైంది. అతను ఏదో అనబోయాడు. మనోరమ లేచి నిలబడుతూ అంది, చదువుకుంటానన్నా నాన్నని ఎలాగో ఒప్పించి చదివించావన్నయ్యా. అక్కడ అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు దొరక్కపోయినా అక్కడ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు దొరుకుతాయి అన్నయ్యా. ఒక్క 6 నెలలైనా నన్ను ఉద్యోగం చెయ్యని. నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకో ప్లీజ్. ప్రాధేయపూర్వకంగా చూసింది. అది వరకు కసురుకున్నట్లుగా చటుక్కున కసురుకోలేకపోయాడు. కానీ అతనికి ఇష్టం లేదు. చూడు రమా, అప్పుడు ఆ సమయంలో నిన్ను అత్తయ్యతో పంపించక తప్పలేదు. సరే, తర్వాత కూడా ఇంకా సంబంధాలు వాకబు చెయ్యాలి, కుదరాలి కదా. చదువుకుంటోందంటే ఏదో అట్రాక్షన్గా కూడా ఉంటుంది. జరిగిన గొడవ సమసిపోతుందని ఊరుకున్నాను. అంతలో నీ శ్రద్ధ చూసి పోనీ మాకు ఎలాగూ లేదు అని సంతోషపడ్డాను. నువ్వు మాతో సహకరించకపోతే ఎలా చెప్పు? ఇక్కడ ఎందరు ఎన్ని రకాలుగా మాటలన్నారో నీకు తెలీదు. తెలియకపోయినా ఊహించలేనా అన్నయ్య? మరి అన్నీ తెలుసున్న దానివి ఇలాగేనా? నాన్నకి ఓపిక తగ్గిపోతుంది. అయినా బాధ్యతలు తీరకపోతే పెద్దవాళ్ళకి మనశ్శాంతి ఉండదు. పట్టుదలగా చదివావు, కష్టపడినందుకు ఫలితం దక్కింది. నీకు చక్కని రాజా లాంటి సంబంధం తీసుకొస్తాను, ఎంత కట్నమైనా సరే. అదే అందుకే వద్దంటున్నాను. తలదించుకుంది. ఏం? అతను తెల్లబోయాడు. కట్నం తీసుకున్నవాడిని నేను పెళ్లి చేసుకోను, తలెత్తకుండానే అంది. చదువుకున్నందుకు విజ్ఞానం నేర్చుకోవాలే, కానీ అజ్ఞానంలో పడిపోకూడదు. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకునే మొనగాడు ఈ ప్రపంచంలోనే ఉండడు. అలాంటి ఆదర్శాలు పెట్టుకుంటే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. నేను బీకాం పాస్ అవుతానని నువ్వు కాదే, నేను కూడా అనుకోలేదు. మరి కాలేదా? కొద్దిగా తలెత్తుతూ అంది. అది మన పట్టుదల, ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంది. ఇది వాళ్ళ బుర్రల్లో వేళ్లతో సహా పాతుకుపోయింది. అందరూ అలా అనుకుంటున్నాం కాబట్టే అలాగే జరుగుతోంది. అందరూ ఒకే మాట మీద నిలబడితే ఇది సాధ్యమవుతుంది. నిజమే, కానీ అలా ఎవరూ కలిసిరారు. ఈరోజు మనం ఇవ్వలేమని వెనక్కి తిరిగి వచ్చేస్తే మరొకరికి అది పరమానందం అవుతుంది. వాళ్ళు ఎక్కువ కట్నమిచ్చి కుదుర్చుకుంటారు. అందుకని ఇలాంటి ఆదర్శాలు పెట్టుకోకు. సరేలే, నీ మాట నేను వింటాను. నా మాట కూడా నువ్వు విను. ఒక్క ఏడాది నన్ను ఉద్యోగం చెయ్యని, ఒక్క 6 నెలలు ఓపిక పట్టి మీరు ప్రయత్నాలు చేయండి. నువ్వెప్పుడు ఉద్యోగం మానేసి వెంటనే వచ్చేయి అంటావో ఆ మరుక్షణం బయలుదేరొచ్చేస్తాను. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? ఎప్పుడైనా ఎదిరించానా? నా కోసం అంత కష్టపడి అన్నిసార్లు హైదరాబాద్ వచ్చావు. ఈ ఒక్క అవకాశం ఇవ్వవు? అన్నగారు 2 చేతులు పట్టుకొని కళ్ళల్లోకి దీనంగా చూసింది. ఏమనడానికి అతనికి తోచలేదు. కసురుకోలేదు. అలా అని అంగీకరించలేడు. కట్నం అనే మాట ఒక వంక అనిపించింది అతనికి. తన చదువుకి ఏదో ఒక రూపంలో కాస్త ఖర్చయింది. ఆనాటి పెళ్లి సంఘటనకి ఖర్చు పెట్టిందంతా వృధా ఖర్చయింది. పైగా అక్క చెల్లెళ్ళు సూటిపోటి మాటలంటున్నారు. అందుకే ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలనుకుంటుందని అనుకున్నాడు. నాన్నని వయసులో బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఆయన ఒప్పుకుంటే నాకేమిటి అన్నాడు ఇంకేం అనలేక. చాలా థ్యాంక్స్ అన్నయ్య అనేసి తూనీగల అక్కడి నుండి వెళ్ళిపోయింది సంతోషంగా. అతను చెల్లెల్ని వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చెల్లెలు చాలా ఎదిగిపోయినట్టుగా అనిపించింది అతనికి.
అతను హై స్కూల్ చదువుతో ఆపేశాడు. స్నేహ బృందం అందరూ మనం ఒకరి చేతి కింద పనిచేసే కర్మేం పట్టింది, మన వ్యవసాయం మనమే చూసుకుందాం అన్నారు. అందరూ శివంతో సహా అదే చేద్దామనుకున్నారు. కానీ అందరూ పొలాన్ని వృద్ధి చేసుకున్నారు. కానీ లచ్చప్ప కాస్త పొలం అమ్ముకుంటూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశాడు. నిజానికి ఇప్పుడు రమ్మ పెళ్లి చెయ్యాలంటే అంతా ఖాళీ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తన తోటి చదువుకున్న స్నేహితులందరూ దర్జాగా స్కూటర్ల మీద తిరుగుతుంటే తను కాలినడకన ఉన్న ఆకాస్త పొలాన్ని చేసుకుంటున్నాడు. అతడు అత్యాశకెప్పుడూ పోలేదు. స్నేహితుల్ని చూసి ఈర్ష్య పడలేదు. ఎవరి అదృష్టం వారిదనుకున్నాడు. అందుకే చెల్లెలు డిగ్రీ పాస్ అయిందంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. అన్నగారికి కోపం ఉన్నా అది అర్థం లేని కోపం కాదని, అక్క చెల్లెళ్ళంటే తల్లిదండ్రులంటే అభిమానం ఉందని మనోరమకి తెలుసు. తను వాళ్ళకి భయపడి మనసులో మాట చెప్పకపోతే ఉన్న పొలం కూడా అమ్మేసి తనకి పెళ్లి చేసేసి వాళ్ళేం తింటారు, అన్నయ్య ఎలా బ్రతుకుతాడు? కనీసం తన పెళ్లికి సరిపడా డబ్బైనా తను సంపాదించుకునే వరకు తను ఉద్యోగం చెయ్యాలి. ఆ కాలంలో పెళ్ళే ప్రధానం అనుకుంది. పెళ్ళి ఆలస్యం అవడం ఏదో పరువు పోయినట్టుగానే అనుకునేది. ఇప్పుడు తనకి జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. తన పెళ్లి పేరుతో అన్నయ్య రోడ్డున పడితే తను భరించలేదు. ఇప్పుడే అలా చేస్తే అస్సలు ఒప్పుకోరు అనుకున్న మనోరమ ముందు తండ్రి దగ్గరికే వచ్చింది. ఆమె మనసులోని అభిప్రాయాన్ని చెప్పింది. ఆయన మొదట తెల్లబోయాడు. కూతురు అలా అడుగుతుందని కలలో కూడా ఊహించలేదు. తర్వాత ఒప్పుకోలేదు. ఇంక నీ వివాహం చేసేయవలసిందే తల్లి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఇంకొకరు వేలెత్తి చూపే అవకాశం మనం ఇవ్వకూడదమ్మా అన్నాడాయన. అన్నయ్యని ఏం చేస్తారు నాన్న? ఆయనకి అర్థం కాలేదు. ఏం చేయడం ఏమిటి? అర్థం కానట్టు చూశాడు. నాకు ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఉన్న పొలం అమ్మాల్సిందేగా నాన్న. అప్పుడు పెట్టిన ఖర్చు వృధా అయిపోయింది కదా. ఆ డబ్బు అలా అయిపోయింది. అమ్మ నగలు ఆ విధంగా కరిగిపోయాయి. ఇప్పుడు అర్జెంటుగా నాకు పెళ్లి చేయాలంటే ఉన్న పొలం అమ్మాల్సిందే. అన్నయ్యని రోడ్డు మీద నిలబెడతారా? వాడెలా బ్రతుకుతాడు? నాకు పెళ్లి వయసు వచ్చింది, కానీ ఈనాటి పరిస్థితులను బట్టి పెళ్లి వయసు ముదిరిపోలేదు. నాకన్నా పెద్దవాళ్ళు పెళ్లి కూతుళ్ళుగా ఉన్నారు. నేను 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఉద్యోగం చేస్తానని, అంతవరకు పెళ్లి చేసుకోనని అనటం లేదు. ఒక్క ఏడాది, కనీసం 6 నెలలు టైం ఇవ్వండి. ఏమో మన అదృష్టం బాగుంటే మంచి మనసున్నవాడు కట్నం లేకుండానే కుదురుతాడేమో. మిమ్మల్ని బాధ పెట్టి నేను మాత్రం ఆనందంగా ఉంటానా నాన్న? అన్నయ్య మీ ఇష్టం అన్నాడు అంది. అన్నయ్య ఒప్పుకున్నాడా? ఆయన ఆశ్చర్యంగా చూశాడు. అన్నయ్య ఒప్పుకుంటాడా? నన్ను తిట్టలేక ఈ భారం మీ మీద పెట్టాడు. ఒప్పుకో నాన్న. అందరూ విమర్శిస్తుంటే చదువుకోవడానికి ప్రోత్సహించావా లేదా? దీనికి కూడా 1 సంవత్సరం నా కోరిక తీర్చు నాన్న. చాలా ఇరకాటంలో పెట్టేస్తున్నావు రమా అన్నాడు. నిజంగా కూతురు అన్నట్టుగా ఈ కాస్త పొలం అమ్మేస్తే శివం బ్రతుకు ఏమిటి అన్న ఆలోచన వచ్చింది. కానీ కూతురు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. అప్పుడు కళావతి చెప్పగా సరే అన్నాడు. కోపం వచ్చిందా నాన్న? నీ మీద నాకు కోపం ఎందుకమ్మా? కానీ నువ్వు చెప్పింది నాకేం బాగాలేదు. శివానికి ఏదో దారి చూడాలి, చూస్తాను. ఏం చూస్తారో చెప్పండి. హఠాత్తుగా ఏం చూడలేరు కదా. ఇంక అన్నీ ఆలోచిస్తే ఏం చేయలేము రమా. ఆ దేవుడే ఏదో దారి చూపిస్తాడు. అప్పుడు అలా జరుగుతుందని, నువ్విలా ఇంత చదువుకుంటావని ఎవరనుకున్నారు? ఆ అవమానం నుంచి అత్తయ్య కాపాడ్డం, అలా నువ్వు చదువుకోవటం దైవ నిర్ణయమే అనుకుంటాను. నేను నమ్ముతాను నాన్న. ఆనాడు నా కూతుర్ని ఇంకొకరి ఇంటికి పంపనని అన్నావు. నువ్వు ఈనాడు నేను ఇలా చదువుకుని ఉండేదాన్ని కాదు. ఇలా మాట్లాడే తెలివి ఉండేది కాదు. అక్కయ్యలా నేను మీతో అన్నయ్యతో దెబ్బలాడి నా మతి పోగొట్టుకొని మీ మనసులు పాడు చేసేదాన్ని. అలా పంపారు కాబట్టే మీ గురించి ఆలోచించే తెలివి, వివేకం వచ్చాయి. నిజంగా మీరు సంతోషిస్తారనుకున్నాను. అన్నయ్య గురించి ఆలోచిస్తారనుకున్నాను. మీరు ఎంత మంచి సంబంధం చేసినా మీరు ఇబ్బంది పడుతుంటే నాకేం సంతోషంగా ఉంటుంది? ఎలా ఉండగలను? నా సంతోషమే నేను చూసుకోలేను నాన్న. ఆయన కూతురికేసి తెల్లబోయి ఆశ్చర్యంగా చూశాడు. అక్కయ్యలు కన్నా అత్తయ్య పెద్దది, కానీ ఎంత కష్టపడుతోంది, ఎంత ధైర్యంగా ఉంది. అక్కయ్యలు ఇప్పటికీ మిమ్మల్ని అదిపెట్టలేదంటూ సాధిస్తారు. అత్తయ్య సాటి ఎవరికి రాదు రమా. మన బందుకోటిలోనే అలాంటి మనిషి లేదు. అలాంటి మనిషి నీడలో ఉండి ఆ మనిషి సహచర్యంతో ఇంతదాన్నై తండ్రికున్న కాస్త పొలం అమ్మేసి పెళ్లి చేస్తానంటే సిగ్గుతో తలంచుకొని పెళ్లిపీటల మీద కూర్చోవాలి. ఆయనకి పూర్తిగా అర్థం కాక తెల్లబోయి చూశాడు. అవును నాన్న, నిజంగా వెనకటి రోజుల్లో మీరు నా గురించి బాధపడుతున్నారన్న బాధ ఉన్నా నాకింత ఆలోచన జ్ఞానం లేదు. మీరు పొలం కాదే, ఈ ఇల్లు అమ్మి ఆ రోజుల్లో పెళ్లి చేసినా
కాసేపు బాధనిపించిన ముహూర్తం సమయానికి నిజంగా సిగ్గులొలకబోస్తూ పీటల మీద తలుంచుకొని పెళ్లి పీటల మీద కూర్చునేదాన్నేమో. కానీ ఇప్పుడు నేను అలా సంతోషంగా ఉండలేను. వాళ్ళందరికీ చేయలేదా అంటారేమో. ఆ రోజుల్లో అలా అయిపోయాయి. వాళ్ళకి చిన్నతనం. నన్ను ఒకింటిదాన్ని చేయాలనుకునే ముందు ఒకింటి వాడైన అన్నయ్య గురించి కూడా ఆలోచించమంటున్నాను. అక్కయ్యలు సుఖపడినంత కూడా అన్నయ్య సుఖపడలేదని మీకు మాత్రం తెలియదా? ఆ మాటకి నిజంగా తెల్లబోయాడు, బాధపడ్డాడు. కూతుర్ని చూస్తుంటే ఆయనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నన్ను ఒకింటి దాన్ని చేయాలనుకునే ముందు ఒకింటి వాడైన అన్నయ్య గురించి కూడా ఆలోచించండి అన్న మాటకి ఆయన కదిలిపోయాడు. ఏం చేయడానికి తోచక మౌనంగా ఉండిపోయాడు. చెల్లెలి మాటలు అన్నీ శివంకి వినబడుతూనే ఉన్నాయి. చెల్లెలి మాట తీరుకి అతను అబ్బురపడుతున్నాడు. చెల్లెలికి తన మీదున్న ప్రేమకి అతని మనసు కదిలిపోయింది. ఎలాగైతేనే తల్లిదండ్రుల్ని అన్నగారిని ఒప్పించి కళావతికి టెలిగ్రామ్ ఇచ్చి బండెక్కారు మనోరమ, శివం. మనోరమ తనొక్కతే వెళ్తానంది, కానీ అందరికన్నా ముందు శివం ఒప్పుకోలేదు. భూదేవి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. వదనగారు క్షేమంగా వెళ్ళి శుభవార్తతో లాభంగా తిరిగిరా వేళాకోళం చేసింది. శివం కూతురికి చాలా అలవాటైపోయి మనోరమ దగ్గర నుండి రాలేదు. మనోరమకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎలాగో ఆపుకుంది. భూదేవి ఎన్నో మూటలు కట్టింది హైదరాబాద్ ప్రయాణానికి. మనోరమ హైదరాబాద్ వెళ్ళబోతోందని తెలిసిన జోగమ్మ గారు అంత క్రితమే వచ్చింది. నీకు ఉద్యోగం దొరకగానే నన్ను తీసుకెళ్లవే రమా, నీకు వండి పెడతాను అంది. పోనీ ఇప్పుడే వెళ్ళకూడదమ్మా, నువ్వే ఉద్యోగం చూసి పెడదు గాని అన్నాడు శివం. ఆ మాటకందరూ నవ్వారు. భారమైన మనసులు కాస్త తేలికపడినాయి. పేరు పేరున అందరికీ చెప్పి బండెక్కింది మనోరమ. 2 రోజుల్లో వచ్చేస్తానంటూ శివం బండి చివర కూర్చున్నాడు. టెలిగ్రామ్ అందుకున్న కళావతి సంతోషంగా చింటూని తీసుకుని స్టేషన్కి వచ్చింది. అన్నగారిని ఎలాగైనా ఆపేద్దామనే టెలిగ్రామ్ ఇమ్మంది, కానీ శివం వినలేదు. ఎప్పుడూ ఒక్కదాన్ని పంపలేదు. పైగా బోల్డంత సామానుంది. మనోరమని చూసేసరికి కళావతి, చింటూ ముఖాలు సంతోషంతో కళకళలాడాయి. అంతవరకు శివం మనసులో ఏమూలో చిన్న సందేహం. అప్పుడు అంటే ఆ పరిస్థితుల్లో అత్తయ్య అడిగి మరీ తీసుకెళ్ళింది. ఇప్పుడు ఇలా ఓ టెలిగ్రామ్ కొట్టి వెళ్ళిపోతే బాగుంటుందా అని. కళావతిని చూడగానే, ఆ కళ్ళల్లో సంతోషం చూడగానే ధైర్యం కలిగింది అతనికి. అందరూ ఇంటికొచ్చారు. మమ్మల్ని మర్చిపోయావని అనుకున్నాను, చింటూ దారిలో అన్నాడు. ఎందుకు మర్చిపోతానో, రోజు గుర్తుకొచ్చేవారు అంది. చింటూ అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చాడు. తర్వాత మనోరమ ఇల్లంతా తిరిగి చూసింది. ఒక్క భానుగది మినహాయించి దొడ్లోకి వెళ్ళి పూల మొక్కల్ని చూసింది. మనోరమ లోపలికి వెళ్ళినప్పుడు శివం కళావతితో అన్నాడు, ఏమో అత్తయ్య, రమ మేమెంత చెప్పినా వినలేదు. ఉద్యోగం చేసి తీరుతానని పట్టుబట్టింది. అసలు తనొక్కతే వస్తానంది అని క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, నాన్న చెప్పమన్నారు రమకి కాస్త నచ్చజెప్పమని. అది మనసు మార్చుకుంటే తీసుకెళ్తాను, లేకపోతే నీకు తెలుసున్న వాళ్లల్లో ఎవరైనా ఉంటే చెప్పు, నాన్నని తీసుకొని వస్తాను. అలాగే తప్పకుండా అంది. 2 రోజుల్లో వెళ్ళిపోతానన్న శివంని 4 రోజులుంటే కానీ పంపలేదు కళావతి. శివం వెళ్లే ముందు మనోరమకి చెప్పాడు, నెల్లాళ్ళు చూడు, ఉద్యోగం దొరక్కపోతే మాత్రం ఇక్కడుంటే బాగుండదు. ఉత్తరం రాస్తే నేనొస్తాను, సరేనా? సరే అన్నయ్య, కానీ మరి 1 నెలలో ఉద్యోగం దొరకను వచ్చు, దొరక్కపోవచ్చు. 2 నెలలు చూస్తాను, అప్పటికి దొరక్కపోతే నువ్వు చెప్పినట్టే చేస్తాను అంది. సరే అనక తప్పక సరే అని వెళ్ళిపోయాడు. మనోరమ ఆ పూట నుండే ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టసాగింది. మనోరమ రోజు ఉదయం పేపర్ రాగానే మొదట చూసేది వాంటెడ్ కాలం. కళావతి సలహా అడిగి అప్లై చేసేది. ఆ రోజు అలాగే చూసి కళావతి వచ్చాక చెబుదామని లేచి పూలు కొయ్యడానికి దొడ్లోకి వెళ్ళింది. కళావతి స్నానానికి వెళ్ళింది. వారం రోజుల క్రితం క్యాంప్కి వెళ్ళిన భాను అప్పుడే వచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపు బార్లా తెరిచి ఎక్కడికి వెళ్ళారు? చింటూ మీద కోపం వచ్చింది. చింటూ అని పిలుద్దామని అంతలో విరమించుకున్నాడు. బూట్లు విప్పి సోఫా కిందికి తోసేశాడు. సాక్స్ కూడా తీసేసి అలసటగా సోఫాలో వెనక్కి వాలిపోతున్న వాడల్లా నిటారుగా అయ్యాడు. అతను తల తిప్పి చూశాడు. ఎవరూ లేరు. అతనికి మనోరమ గొంతులా వినబడింది. అతను మళ్ళీ వెనక్కి జారబడబోతుంటే అప్పుడే పూల సజ్జతో హాల్లోకి వస్తోంది చింటూని పిలుస్తూ. సోఫాలో భానుని చూసి టక్కున ఆగిపోయింది. వెనక్కి జార్ల పడబోతున్న అతను ఆగిపోయాడు. పలకరింపుగా నవ్వాలా వద్దా అన్న మీమాంసలో కొద్ది క్షణాలు కొట్టుమిట్టాడిన మనోరమ భాను తనని చూసి ముఖం తిప్పేసుకోకపోవడంతో మొహమాటంగానే నవ్వింది. అతను పెదాలు విడివడకుండానే నవ్వాడు. అతనితో ప్రమేయం లేకుండానే అతని కళ్ళు కాంతిని నింపుకున్నాయి. అంతలో చింటూ అక్కడికి రావడంతో మనోరమ మామూలుగా లోపలికి వెళ్ళిపోయింది. తలుపు బార్లా పెట్టి ఎక్కడికి పోయావు అన్నాడు భాను.
బ్రెడ్ తీసుకురావడానికి వెళ్ళానన్నా, మనోరమ వచ్చింది అన్నాడు సంతోషంగా. అలాగా అన్నాడు ఏమీ తెలియనట్లు. మనోరమ హాల్లోంచి లోపలికి వెళ్ళటం చింటూ చూడలేదు. ఈ మనిషికి సంతోషమే ఉండదు. మొదటిసారిగా భాను గురించి అనుకున్నాడు. అమ్మా, అన్నొచ్చాడు. కళావతికి భాను రాక చెప్పాడు. పూజ అయ్యొచ్చాక కళావతి కొడుకుతో మనోరమ రాక గురించి చెప్పింది. అంటే ఇంకా నేను గుర్తుండను. నవ్వకుండా నవ్వాడు. నీ తర్వాతే నాకెవరైనా, కానీ ఇప్పుడు తను లేకపోయినా ఉండలేననిపిస్తోంది అంది. భాను ఏదో అనబోయి అంతలో విరమించుకున్నాడు. తన మనసుకి పట్టిన జబ్బేమిటో మర్నాటికల్లా భానుకి తెలిసిపోయింది. దానికి మందేమిటో కూడా రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టడంతో తెలిసింది. అతని మనసులోని చిరాకంతా ఎవరో చేత్తో తీసేసినట్టుగా మటుమాయమైంది. కానీ ఏదో సందేహం, మరేదో సందిగ్ధత, బుర్రలో ఎన్నో ఆలోచనలు. పైన తిరిగే ఫ్యాన్ కన్నా వేగంగా వస్తున్న మంచం మీద వెల్లకిలా 2 చేతులు తలక్రింద పెట్టుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ ఫ్యాన్ గాలి కూడా చల్లగా సేద తీరుస్తున్నట్టుగా ఉంది. ఆ ఫ్యాన్ గాలి సన్నని సంగీతం వినినట్టుగా, మనసుకి ఆహ్లాదం కలిగించినట్టుగా అనిపించింది. క్యాంప్ నుండి వచ్చినప్పటి అలసట చేత్తో తీసేసినట్టుగా మాయమైపోయింది. తన మనసుకేసి ఆశ్చర్యంగా చూడబోయాడు. కానీ అది అతని కంటికి కనబడలేదు. మనోరమకి ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంట్ అసిస్టెంట్గా ఉద్యోగం దొరికింది. 3 నెలలు 800 ఇస్తామన్నారు. ప్రొఫెషనరీ పీరియడ్ అయినాక జీతం పెంచుతామన్నారు. మనోరమ సంబరపడింది. అంతకన్నా రెట్టింపు సంతోషపడింది కళావతి. చింటూ సంతోషం చెప్పనే అక్కర్లేదు. ఈ వార్త చెవిన పడిన భాను గొప్ప రిలీఫ్ పొందాడని చెప్పొచ్చు. ఇంతవరకు అతని మనసులో అల్లిబల్లిగా ఉన్న ఆలోచనలు ఒక రూపాన్ని సంతరించుకుంటున్నాయి. అత్తయ్య, ఎప్పుడు చేరను? కళావతిని అడిగింది. రేపే చేరిపో. పొద్దున్నే చింటూని తీసుకుని వినాయకుడి గుడికి వెళ్ళిరా అంది. హమ్మయ్య అనుకుంది తేలికపడిన మనసుతో. తను ధైర్యం చేసి తండ్రితో వాదించొచ్చినందుకు ఉద్యోగం దొరికింది అనుకుంది. ఆ రాత్రి మనోరమకి నిద్ర పట్టలేదు. ఎన్నో ఆలోచనలు, మరెన్నో ఊహలు, పథకాలు. ఆ రాత్రి నిద్ర పట్టని మనోరమకి ఒక్కొక్కటి అన్నీ గుర్తుకు రాసాగినాయి. తను పెళ్లి చూపులకి కూర్చోవడం దగ్గర నుంచి పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడం వరకు అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు నవ్వొస్తోంది. ఆనాడు అవన్నీ పెద్ద సమస్యల్లా అనిపించేవి. ఎంత తేడా! ఈ మనసు ఒకే విషయాన్ని తేలిగ్గానూ తీసుకోగలదు, బరువుతో కృంగిపోనూ కలదు. భయంతో ఆలోచిస్తే అన్ని భూతద్దంలోంచే కనిపిస్తాయి సమస్యలు. అదే విషయాన్ని కాస్త నిదానంగా ఆలోచిస్తే పరిష్కార మార్గం తొందరగా దొరుకుతుంది. ఇదంతా అత్తయ్య చలవ. కళావతిని తలుచుకునేసరికి ఎప్పుడూ రాని ఆలోచన వచ్చింది. ఇంతమందికి ఇన్ని చేసి వాళ్ళకి దారి చూపించి ధైర్యాన్నిచ్చి ఆత్మవిశ్వాసాన్ని కలుగజేసిన అత్తయ్య మరి కొడుకు మనసుని ఎందుకు మార్చలేకపోయింది? ఇంతమందికి ఇన్ని చేసిన అత్తయ్యకి ఏదో బాధ. దేవుడు ఉంటే ఇది నిజంగా అన్యాయమే. అయినా అత్తయ్య దేవుడిని నిందించదు. భర్త అలా, కొడుకు ఇలా. కళావతి మీద గౌరవం 10 రెట్లయింది. జాలి కూడా కలిగింది. మర్నాడు ఆఫీస్కి బయలుదేరుతుంటే మాత్రం మనోరమకి కొంచెం భయం వేసింది. 9 గంటలకు వెళ్లాల్సింది. పావుగంట ముందే వెళ్ళింది. ఇంకా ఎవరూ రాలేదు. ఆఫీస్ తెరిచారు అంతే. అంతా కంగారుగా ఉంది. మెల్లగా ఒక్కొక్కరే రాసాగారు. రిసెప్షనిస్టు పలకరింపుగా నవ్వింది. లోపల భయంగా ఉన్నా అదేం కనబడనీయకుండా నవ్వింది. ఫైనాన్స్ మేనేజర్ మనోరమని అందరికీ పరిచయం చేశాడు. మనోరమ తన సీట్లో కూర్చుంది. లోపల భయంగా ఉన్న మనోరమ తన్ని ఎవరు ఎలా చూస్తున్నారో కూడా గమనించలేదు. ఒక జత కళ్ళు మొదట సందేహంగా, ఆ తరువాత ఆశ్చర్యంగా చూస్తున్నాయని, ఆ జత కళ్ళు తన పక్క సీటువేనని కూడా మనోరమకి తెలీదు. అకౌంటెంటు 2 పుస్తకాలు ఇచ్చి చూడమంటే చూస్తూ కూర్చుంది. లంచ్ టైం వరకు ఏం చెప్తే అది చేసింది. బాక్స్ తెచ్చుకోకపోవడం వల్ల అందరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ తీసుకుంటుంటే తను బయటకు వచ్చేసి హమ్మయ్య అని తేలిగ్గా గాలి పీల్చుకునేటంతలో రిసెప్షనిస్ట్ వచ్చి, ఏమిటి ఇక్కడ నిలబడ్డావు? లంచ్ తీసుకోవా అని అడిగింది. నేను తినేసి వచ్చాను నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది. తింటే ఏం, రా మాతో షేర్ చేసుకుందో కానీ. లేదు, నేను తినేసి వచ్చాను. ఇందాక చెప్పావు కదా, రా ముందు అంటూ లోపలికి లాక్కుపోయింది. అందరూ మనోరమని చూస్తున్నారు. ఇదిగో ఇక్కడందరూ కలిసిమెలిసి ఉంటారు. నువ్వేం భయపడక్కర్లేదు. అందరూ చూడు నిన్నెలా చూస్తున్నారో. నవ్వేసి మామూలుగానే రా. వెళ్తూనే గుసగుసగా అంది. మనోరమ మొహమాటంగా నవ్వింది. 2 టేబుల్స్ దగ్గర ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది ఆడామగా కలిసి కూర్చున్నారు. రిసెప్షనిస్టు షీలా పక్కన కూర్చుంది మనోరమ.
షీలా టిఫిన్ బాక్స్ మూతలో 2 పూరీలు కూర వేసి ఇచ్చింది. ఇంకో అమ్మాయి తన బాక్స్లోని ఒక ఇడ్లీ ఇవ్వబోయింది. ఇది సరిపోతుంది అంది మొహమాటంగా. ఈ రోజుకి వదిలేయండి అని మనోరమతో అంది. నీ పేరేమిటన్నావు అని మనోరమ అంది. అంత పెద్ద పేరుతో పిలవడం కష్టం, కానీ 2 అక్షరాల నామం చెప్పు. మను అని పిలవమంటావా, రమ అని పిలవమంటావా? రమ అని బ్రతికించావు. పూర్తి పేరే పిలవాలని అంటావేమోనని భయపడ్డాను. చూడు రమ, ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉంటారు, షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ టేబులే కాదు, పక్క టేబుల్ వాళ్ళు కూడా డబ్బాల మీద దాడి చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, రేపు ఎప్పుడైనా నేను డబ్బా తెచ్చుకోకపోతే ఈ పాటికి నీకు అర్థమైందనుకుంటాను. మనోరమ నవ్వింది. ఆమె స్నేహభావం, చనువు నచ్చింది. భయం మెల్లగా పోసాగింది. అమ్మయ్య, ఇందాకటి నవ్వు కన్నా ఈ నవ్వు నచ్చింది నాకు, మెల్లగా అంది. షీలా, ఏం కూర తెచ్చావు? పక్క టేబుల్ దగ్గర కూర్చున్న శేషు అడిగాడు. ఈరోజు అసలు కూర తెచ్చుకుందే. మరేం తింటున్నావు? మా బామ్మ మంచి సలహా ఇచ్చింది. అడిగిన వారికి 66 కూరలంట. అడిగిన వారికి కాదు, అడుక్కున్న వారికి సరిదిద్దాడు. ఆ మాటంటే బాధపడతావని అలా మార్చాను. ఆ మాటకు అందరూ నవ్వారు. సరే, రేపు నువ్వు పనిష్మెంట్గా బిర్యానీ తీసుకురాకపోతే నీ చేత హోటల్ నుంచైనా తెప్పించుకొని తింటాను. రేపు నేను సెలవు పెడదామనుకుంటున్నానే. ఇంకో రేపు. బిర్యానీ కావాలంటే అడగకూడదు, దానికి పనిష్మెంట్ తగల్చడం ఎందుకు? అలా కబుర్లు చెప్పుకుంటూ అందరూ లంచ్ తీసుకున్నారు. మళ్ళీ ఎవరి పనుల్లో వారు లీనమైపోయారు. మీరెక్కడుంటారు? పుస్తకం చూస్తున్న మనోరమ ఉలిక్కిపడి తల తిప్పింది. పక్క సీటు సాగరే అలా అడిగింది. చెప్పింది. ఇదివరకు ఎక్కడ చేశారు? ఇదే మొదలు. అతని అనుమానం బలపడుతున్నా ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోతున్నాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అలా అనేశాక పొరపాటు చేశాననుకున్నాడు. ఆ అమ్మాయి తనని గుర్తుపట్టలేదు. తను అలాగే ఉండిపోవాల్సిందని అనుకోకుండా ఉండలేకపోయాడు. ఆ మాటకి తెల్లబోయి చూసింది. తనకి అతన్ని చూసిన గుర్తులేదు. ఈ ఊళ్ళోనే ఎక్కడైనా తన క్లాసులకి వెళ్తున్నప్పుడు చూశాడేమో. నేను ఇక్కడ సంవత్సరం నుండి చేస్తున్నాను. చాలా మంచి ఆఫీస్. మీరేం భయపడక్కర్లేదు. కొత్త కదా, అలాగే అనిపిస్తుంది. నేను పని నేర్పుతాను. వారం రోజుల్లో పని వచ్చేస్తుంది. థ్యాంక్స్ అంది మెల్లగా. అతనికి ఆ పూట ఏ పని చేయలేకపోతున్నాడు. సందేహం లేదు, తన ఊహ కరెక్టే. కానీ ఎంత మార్పు అని విస్తుపోతున్నాడు సాగర్. ఆనంద సాగర్. అతను మనోరమని గుర్తుపట్టాడు. కానీ మొదట నమ్మలేకపోయాడు. మనిషిని పోలిన మనుషులుంటారని. కానీ ఆ బెదురే ఇదే మొదటి ఉద్యోగం అని తెలిసేసరికి సందేహం తీరిపోయింది. పని ఎలా చెయ్యాలో శ్రద్ధగా మనోరమకు అర్థమయ్యేలా చెప్పసాగాడు. ఎంత భయపడుతూ వచ్చిందో. ఇంత క్రితం షీలా మాటలతో, ఇప్పుడు సాగర్ మాటలతో కంగారు తగ్గింది. సాయంత్రం 5:30 అయ్యేసరికి గుండెల నిండా గాలి పీల్చుకొని బయటపడింది. ఇంటికి రాగానే ఎలా ఉంది ఆఫీసు? కళావతి అడిగింది. బాగుందత్తయ్యా, అందరూ మంచివాళ్లే అంటూ అక్కడి విషయాలు చెప్పింది. తీసుకోండి మేడం అంటూ చింటూ కాఫీ అందించాడు. ఇదేమిటి? ఆశ్చర్యంగా చూసింది. ఎస్ మేడం, మాకు కూడా ఓ చిన్న జాబ్ చూసి పెట్టండి మేడం వినయంగా అన్నాడు. మనోరమ క్షణం ఆలోచించి, సరే రేపు ఇంటర్వ్యూకి రా, చూస్తాం అంది స్టైల్గా. కళావతి, చింటూ నవ్వారు. ఆ రోజే అన్నగారికి తండ్రికి పెద్ద ఉత్తరం రాసింది. వారం రోజులు అయ్యేసరికి ఆ వాతావరణానికి అలవాటు పడిపోయింది. పని ఎలా చెయ్యాలో కూడా అర్థమవుతోంది. తెలియనివి ఏమైనా ఉంటే సాగర్ని అడుగుతోంది. అతను ఎంతో ఓపిగ్గా మనోరమకి అర్థమయ్యే వరకు చెప్తున్నాడు. చూస్తూ ఉండగానే 4 రోజులు గిర్రున తిరిగిపోయినాయి. మొదటి నెల జీతం అందుకుంటున్నప్పుడు ఆనందంతో చేతులు వణికాయి. అలాగే బజారుకు వెళ్ళి స్వీట్ ప్యాకెట్, కళావతికి మంచి కాటన్ చీర, చింటూకి మంచి పెన్ తీసుకుంది. భానుకి ఏం తీసుకోవడానికి ధైర్యం చాలలేదు. మొదట్లో ఉన్నట్టుగా ఇప్పుడు చిరాగ్గా ఉండకపోయినా మాట్లాడే చనువు లేదు. అలాంటప్పుడు ఎలా తీసుకోవాలి అనుకుని ఆలోచన రానియలేదు. మనోరమ ఇంటికి వచ్చేసరికి కళావతి ఇంకా రాలేదు. భాను వచ్చేశాడు. భాను, చింటూ చదరంగా మాడుకుంటున్నారు. మనోరమ డ్రెస్ మార్చుకొని టీ చేసి వాళ్ళిద్దరికీ ఇచ్చి తన కప్పుతో గదిలోకి వెళ్ళిపోయింది. ఓ అరగంటకి కళావతి వచ్చేసింది. అత్తయ్య, టీ చేసివ్వనా అని అడిగింది. వద్దు మనో, అలసటగా కూర్చుంటూ అంది. మనోరమ గదిలోకి వెళ్ళి చీర, స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చింది. అక్కడ భాను ఉండడం వల్ల చింటూకి కొన్న పెన్ను తీసుకురాలేదు. అతను మాట్లాడకపోయినా ఏమీ అనుకోకపోయినా ముగ్గురిలో ఇద్దరికి తీసుకొచ్చి మూడో మనిషికి ఏమీ తీసుకురాకపోవడం మనోరమకి నచ్చలేదు. అత్తయ్య స్వీట్ బాక్సు ముందుకు జాపింది. వెనక్కి జార్లబడి కూర్చున్న కళావతి మామూలుగా కూర్చుంటూ ఏమిటిది అని అంతలో 1వ తేదీ గుర్తుకొచ్చి ఓ అంది నవ్వుతూ. ఎన్ని తీసుకోమంటావు అంది మళ్ళీ. అన్నీ తీసుకో అంది నవ్వుతూ.
కళావతి ఓ స్వీట్ ముక్క తీసుకుంది. తర్వాత మనోరమ తనొకటి తీసి ఇచ్చింది. తర్వాత భానుకి ఇచ్చింది, చింటూకి ఇచ్చింది. మళ్ళీ గదిలోకి వెళ్ళి వెంటనే ప్యాకెట్తో తిరిగి వచ్చింది. ఆ ప్యాకెట్ మీద కవర్ ఉంచి ఆ ప్యాకెట్ని కళావతి ఒడిలో పెట్టి చప్పున కాళ్ళకి నమస్కరించింది. ఒళ్ళో ప్యాకెట్ పెడుతుంటే అరే ఏమిటిది అనేలోగా కాళ్ళకి నమస్కరించడం కూడా అయిపోయింది. కళావతి పక్కన కూర్చుని ఆమెని అలా ఆనుకుని కూర్చోవడంలో ఎంతో అభిమానం, చనువు ఉన్నాయి. సేద తీరినట్టుగా కూడా అనిపించింది. ఏమిటి మను ఇది? నీకు బొత్తిగా భయం పోయిందేమోననిపిస్తోంది. ఏం పనిది? కోపంగా అంది. ఆ కోపాన్ని మనోరమ పట్టించుకోలేదు. అక్కడ వాళ్ళు మొదటి జీతం కదా, ఇంటికి ఏం తీసుకెళ్తావు అని అడిగారు. ఇవి తీసుకురావాలనిపించింది, తీసుకొచ్చాను అంది. గొప్ప పని చేశావు. ఇప్పుడు అనిపిస్తోంది నిన్నెందుకు తీసుకొచ్చానా అని. తీసుకొచ్చేసావుగా, ఇంకా నన్ను ఎలాగూ పంపలేవుగా. ఇలాంటి పనులు చేశావంటే నేనే వచ్చి స్వయంగా మీ ఊళ్ళో దింపుతాను. అమ్మ నిన్ను చూడాలని చాలా అనుకుంటుందత్తయ్యా. అక్కడ భాను ఉండడంతో మెల్లగా అంది. నీ జోకుల కంటే అంటూ కవర్ చూసింది. సగం పైగా ఖర్చు పెట్టేసింది. నాకేం బాగాలేదు ఇది. ఈసారి ఫుల్ జీతం నాకు ఇవ్వాలి. నేను బస్సుకి డబ్బులిస్తాను, తెలిసిందా? సీరియస్గా అంది. తెలిసింది అన్నట్లు బుద్ధిమంతురాలిలా తల ఊపింది. తర్వాత తనే ప్యాకెట్లోంచి చీర తీసి చూపించింది. అది గుంటూరు జరీ చీర, చాలా బాగుంది. ఎలా ఉంది నా సెలెక్షన్ అని అడిగింది. బాగుంది మను. ఇలా డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు నువ్వు సంతోషంగా తీసుకొచ్చినప్పుడు నీ మనసు బాధ పెట్టకూడదని ఊరుకుంటున్నాను అంది కళావతి. ఆ చీరని భానుకి కూడా చూపించింది. బాగుంది అన్నాడు. ఒక నిర్ణయానికి వచ్చిన సాగర్ మనోరమతో చాలా చనువుగా మాట్లాడుతున్నాడు. ఇంకొకరు మనోరమతో చనువుగా మాట్లాడుతుంటే వాళ్ళని 1000 కళ్ళతో గమనిస్తున్నాడు. వీలైతే ఏదో పని పెట్టుకొని వాళ్ళ మధ్యకు వెళ్తున్నాడు. శేషు అందరితోనూ చనువుగానే మాట్లాడతాడు. అలాగే మనోరమతో కూడా మాట్లాడతాడు. అందరికన్నా మనోరమ అతను ఎన్ని కోతలు కోసినా చిరునవ్వుతో సహనంగా వింటుంది. అందుకని వీలున్నప్పుడలా వచ్చి మాట్లాడతాడు. రమ బాక్స్లో మంచి టిఫిన్ ఉంటే చనువుగా తీసేసుకుని ఆ తర్వాత చెప్తాడు. ఒక్కోసారి తర్వాత లంచ్ టైంలో తనే హోటల్ నుండి టిఫిన్ తెప్పిస్తాడు రమకి. ఈ చనువు సాగర్కి అస్సలు నచ్చలేదు. శేషు మనోరమతో మాట్లాడి అటు వెళ్ళాక అన్నాడు. అన్నీ కోతలే, చెప్పేదానికి చేసేదానికి ఏం సంబంధం ఉండదు. వినేవాళ్ళు ఉండాలే కానీ ఎన్నైనా చెప్తాడు అని. చాలా సరదాగా మాట్లాడతాడు, భేషజం లేదు అంది. ఈ మాట అతనికి నచ్చలేదు. అయినా ఏమనలేదు. తర్వాత అన్నాడు. ఈ పూట మీరు కాఫీ తెప్పిస్తారా, నన్ను తెప్పించమంటారా? నేనిప్పుడు కాఫీ తాగను అంది. అతనొక్కడికి తెప్పించటం ఇష్టం లేదు. అతను తెప్పిస్తే తనొక్కటి తీసుకోవడం ఇష్టం లేదు. అక్కడ ఎవరు కాఫీ టీ తెప్పించినా ఆ టైంలో ఉన్నవాళ్లంతా తీసుకుంటారు. మీరు చాలా గడుసువారేమో అనుకున్నాను. ఎందుకలా అన్నారు? నువ్వు తెప్పించవద్దు, నేను తెప్పించను అనకుండా తెలివిగా చెప్పారు. అలా కాదు, ఎలాగూ కాసేపట్లో టీ వస్తుందిగా, అందుకని. ఏ క్యాంటీన్ నుండి తెప్పిస్తున్నారో కానీ చండాలంగా ఉంటోంది విసుగ్గా అన్నాడు. మనోరమ మాట్లాడలేదు. మనోరమ 2వ నెల జీతం కూడా అందుకుంది. 4 రోజులు బాగా ఆలోచించిన సాగర్ మనోరమతో అన్నాడు. మీరు అడిగిన కాఫీ కూడా తాగించటం లేదు. మీరు కాదనకూడదు. మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు? తెల్లబోయింది. నేను కాఫీ తెప్పిస్తాను. ఎంతమంది ఉన్నారో చూసి మీరే తెప్పించండి, నేను డబ్బులిస్తాను అంది. ఆఫీస్లో కాదు, హోటల్కి వెళ్దాం. ఆ మాటకి తెల్లబోయినట్టు చూసింది. మీతో మాట్లాడాలి, బుక్ మీద వేళ్లతో రాస్తూ అన్నాడు. ఏం మాట్లాడాలి అనబోయి ఇక్కడ మాట్లాడండి అంది. ఏం మీకేమైనా అభ్యంతరమా? నాకు హోటల్కి వెళ్ళే అలవాటు లేదు. ఇలా ఉద్యోగం చేయడం మాత్రం అలవాటుందా అన్నాడు. తీరా అన్నాక ఈ మాట అనకుండా ఉండాల్సిందని మనసులో బాధపడ్డాడు. అది వేరు, ఇది వేరు. ఆడవాళ్లంతా ఉద్యోగాలు చెయ్యాలి. హోటళ్ళకి వెళ్ళకపోయినా పర్వాలేదు. సారీ, నాకు అలవాట్లేదు. నెమ్మదిగానే చెప్పినా తన అభిప్రాయం చెప్పేసింది. మళ్ళీ అతను అడగకుండా. అంతలో శేషు ఇటు వస్తూ, రమాజీ, ఏదో మొదటి జీతం అందుకున్న మర్నాడు 2 బిస్కత్తులు, కప్పు టీ పోశారు. ఈ డబ్బంతా ఏం చేస్తారండి అన్నాడు. మీకేం కావాలో చెప్పకూడదు. కాఫీ కావాలా? నవ్వుతూ అడిగింది. ఒట్టి కాఫీనా? ఓ పావుగంట ఆగితే ఆఫీస్ కాఫీయే వస్తుంది. మరేం కావాలో చెప్పండి. ఈవేళ వాతావరణం మబ్బుగా ఉంది కదా అంటూ సాగర్ కేసు తిరిగాడు. సాగర్, ఇలాంటప్పుడు ఏం తింటే బాగుంటుందంటావు అన్నాడు. ఏం తిన్నా బాగుండదు, ఒళ్ళొంచి పని చేస్తే బాగుంటుందంటాను చిరాకు అణుచుకుంటూ అన్నాడు తలెత్తకుండానే. శేషు మనోరమ కేసు చూసి ఏమిటో అన్నట్టు కింది పెదవి విరిచి భుజాలెగరేశాడు. మనోరమ నవ్వి బ్యాగ్లోంచి 50 రూపాయలు నోటిస్తూ అంది. మీ ఇష్టం, అందరికీ ఏది ఇష్టమో అడిగి మీరే తెప్పించండి.
ఎలాగైనా రమగారు రమగారే అనేసి వెళ్ళిపోయాడు. అందరికీ మొక్కజొన్న పొత్తులు తెప్పించి తిరిగి 40 రూపాయలు మనోరమకి ఇచ్చేశాడు. ఇదేమిటి, టిఫిన్ తెప్పిస్తానన్నారుగా? వాతావరణం మబ్బుగా ఉంది కదా, ఇప్పుడు ఈ టిఫిన్ చాలా బాగుంటుంది అని చాలా థ్యాంక్స్ రమాజీ అనేసి వెళ్ళిపోయాడు. సాగర్కి మంటగా ఉంది కానీ పైకి తేలలేదు. మనోరమ మొక్కజొన్న పొత్తి అతని వైపు జరుపుతూ తీసుకోండి అంది. అతను సరే అన్నాడు కానీ చాలాసేపటి వరకు తీసుకోలేదు. మనోరమ మళ్ళీ చెప్పలేదు. హోటల్కి రానన్నందుకు కోపం వచ్చింది. శేషు మాటలు నచ్చలేదో, ఎవరికి కోపం వస్తుందని తను వెళ్ళలేదు అనుకుని తన పని తను చేసుకోసాగింది. 10 నిమిషాలకి కోపం దిగిన సాగర్కి తను అడుగడుగునా తప్పులు చేస్తున్నానేమో అనిపించింది. తను రమ మొక్కజొన్న పొత్తి ఇవ్వగానే తీసేసుకోవాల్సింది. ఆ శేషుగాడితో ఏమిటి అనుకున్నాడు. అంతవరకు కష్టపడి చేసిన వాడిలా కుర్చీలో వెనక్కి వాలుతూ హమ్మయ్య అనుకున్నాడు. మెల్లగా అలా అనుకుంటూ ఓరగా మనోరమ కేసు చూశాడు. బుక్లోకి చూస్తూ మొక్కజొన్న పొత్తి గింజలు ఒలుస్తోంది. తన కోసం పెట్టిన మొక్కజొన్న పొత్తి తీసుకుంటూ నిమ్మకాయ ఉప్పు రాశాడో లేదో అన్నాడు. మనోరమ ఓసారి కళ్ళెత్తి చూసి పని చూసుకోసాగింది. ఈసారి ఇలాంటి పొరపాటు పని చేయకూడదు. తనకి బొత్తిగా బుద్ధి లేదు. మనసులోనే చెంపలు వాయించుకున్నాడు. తన మీద రమకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకునే వరకు, తన మీద మంచి అభిప్రాయం కలిగే వరకు తను ఎవరో రమకి తెలియనీయకూడదు. అలా తెలియకూడదంటే తను ఇలా ప్రవర్తించకూడదు అనుకున్నాడు. ఏమిటంత సీరియస్గా పనిచేస్తున్నారు అన్నాడు నవ్వుతూ. మీరేగా ఒళ్ళొంచి పనిచేస్తే బాగుంటుందన్నారు అంది. అతను నవ్వేశాడు. అది మీలాంటి వాళ్ళ గురించి కాదండి బాబు, అది పనంటే దొంగెత్తు వేసేవారికి అని క్షణం ఆగి, నిజంగా ఇంత స్పీడ్గా మీరు పని నేర్చేసుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది అన్నాడు. మీరు నేర్పించిందేగా అంటుందనుకున్నాడు. కానీ మనోరమ అలా అనలేదు. నేర్చుకోకపోతే ఎలాగా అంది. అమ్మో గడుసుదే అనుకున్నాడు. ఆ తర్వాత ఇంకేం మాట్లాడించలేదు. ఆఫీస్ వదిలేసరికి సన్నగా తుంపర పడుతోంది. ఇంటికెళ్లే వరకు వాన రాకుండా ఉంటే బాగుండును అనుకుంది. బస్టాప్లో నిలబడి అప్పటికే గంట కావస్తోంది. ఒక్క బస్సు రాలేదు. బస్టాప్ మాత్రం నిండిపోయింది. ఏమైందంటే ఏమైందనుకోసాగారందరూ. వాన ఉధృతం ఎక్కువ అయ్యేలా ఉంది. అత్తయ్య కంగారు పడుతుందేమో. ఆటోలో వెళ్ళడానికి అలవాటు లేక భయం వేసింది. అయినా ఆటో అలా రావటం ఏమిటి, 2-3 ఎక్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడే 7 గంటలు దాటిపోయింది. భాను స్కూటర్ మీదొచ్చాడు రెయిన్ కోట్ వేసుకుని. అతని చేతిలో గొడుగుంది. అతన్ని చూసి తెల్లబోయింది, ఆశ్చర్యపోయింది. ఇంకా వానలు తగ్గిపోయాయని గొడుగు తీసుకురాలేదు. ఆ గొడుగు అతని చేతిలో ఉంది. అతను స్కూటర్ స్టాండ్ వేసి మనోరమ కేసు వస్తున్నాడు. అదే ఆశ్చర్యంతో 2 అడుగులు ముందుకు వేసింది. భాను గొడుగున్న చేయి ముందుకు చాపుతూ, బస్సులు ఇప్పట్లో రాకపోవచ్చు, 2 బస్సుల్ని తగలబెట్టేశారట, మమ్మీ తీసుకురమ్మంది. అతను మాట్లాడుతున్నంతసేపు మనోరమని పూర్తిగా చూడలేదు. అతని ముఖంలో కోపం, చిరాకు కూడా లేవు. ఆ రెయిన్ కోట్లో చాలా పొడుగనిపించాడు మనోరమకి. అతని వెనకాల కూర్చోవాలంటే భయంగా ఉంది. ఇంత వానలో వచ్చాడు, రానంటే ఏం ఎగురుతాడో. అత్తయ్యకి అంటే ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. అసలు ఇంతవరకు స్కూటర్ వెనక కూర్చోలేదు. ఏమిటి పరిస్థితి ఇలా వచ్చింది అనుకుంటూ గొడుగు బటన్ నొక్కింది. అతను తిరిగి స్కూటర్ దగ్గరికి వెళ్తుంటే అతని వెనకాల తప్పనిసరిగా నడవసాగింది. భాను స్కూటర్ స్టార్ట్ చేసి వెనక్కి తిరిగాడు. మనోరమ మెల్లగా కూర్చుంది. గట్టిగా పట్టుకో, కదలొద్దు అన్నాడు. మనోరమ మెల్లగా అంది. ఆ హోరులో అతనికి వినపడలేదు. అతను పూర్తిగా తల తిప్పి వెనక్కి చూశాడు. వినపడిందా అన్నాడు. మరి జవాబు చెప్పవేం అని ముందుకు పోనిచ్చాడు. భయంతో చివరికి కూర్చుందేమో, కొంచెం జారినట్టు అనిపించి పడిపోతానన్న భయంతో వెనక్కి జరిగింది. అతను తల తిప్పి కదలొద్దన్నానా, ఆపేయనా అన్నాడు. ఏం వద్దు, మీరు ముందుకు చూసి నడవండి. వణుకొచ్చింది. కంఠం వణకడం అతను గ్రహించాడు. నవ్వొచ్చింది. స్పీడ్ తగ్గించాడు. వీళ్ళు వెళ్ళేసరికి కళావతి గుమ్మంలోనే నిలబడింది. అయ్యో మను, తడిసిపోయావు, భాను చేత గొడుగు పంపించాగా అంది. అప్పుడు చేతి కేసు చూసుకుంది. చేతిలో గొడుగు లేదు. తల్లి మాటలతో భాను మనోరమ కేసు చూశాడు. చేతిలో గొడుగు లేదు. బట్టలు తడిసి ముద్దయినాయి. అతను చూపులు మళ్లించేసుకున్నాడు. స్కూటర్ కాంపౌండ్లో పెట్టడంలో నిమగ్నమయ్యాడు. ఎక్కడో పోయిందత్తయ్యా, ఎలా పడిపోయిందో గుర్తుకు రావటం లేదు అంది. పోతే పోయిందిలే, ముందు బట్టలు మార్చుకురా, తల తుడుస్తాను అంది. మనోరమ బట్టలు మార్చుకొచ్చింది. కళావతి మనోరమ జడ విప్పి పొడి తువ్వాలతో తుడవసాగింది. గొడుగు పోతే పోయింది కానీ చూడు జుట్టంతా ఎలా తడిసిపోయిందో. అయినా నెత్తి తుడుస్తుంటేనైనా గొడుగు సంగతి గుర్తు రాలేదా? అసలు నువ్వు అడిగే వరకు గొడుగు సంగతే గుర్తులేదు. ఎలా పడిపోయిందో కూడా గుర్తుకు రావటం లేదు. గాలికి ఎగిరిపోయి ఉంటుంది. ఎవరి ముఖాన్నైనా కొట్టుకోలేదు కదా భయంగా అంది.
అంతవరకు తల్లి తుడుస్తుంటే వీపంతా పరుచుకున్న మనోరమ జుట్టు మీద చూపులు నిలిపిన భానుకి ఆ మాటకి నవ్వొచ్చింది. కానీ నవ్వలేదు, ఆపుకున్నాడు. బాగా జుట్టును తుడిచి అప్పుడే అల్లుకోకు, రిబ్బనో తాడో ముడేసుకో అంది. కళావతి చెప్పినట్టే చేసింది మనోరమ. గంటకే మనోరమకి తుమ్ములు మొదలైనాయి. కళావతి మనోరమ వద్దంటున్న మిరియాల కషాయం తీసిచ్చింది. మనోరమ రాత్రంతా తలపోటుతో బాధపడింది. ఉదయం కూడా ఆలస్యంగా లేచింది. ఏం అలా ఉన్నావు అంటూ నుదురు తాకి చూసింది. కొద్దిగా నునువెచ్చగా అనిపించింది. ఈ పూట ఆఫీస్కి మానేస్తావా అంది. ఎందుకు, బాగానే ఉందిగా, వెళ్తాను అంది. కళావతికి తెలియకుండా మాత్ర వేసుకుంది. ఆఫీస్కి వెళ్ళిందే కానీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసింది విపరీతమైన తలపోటుతో. ఇంట్లో చింటూ ఒక్కడే ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు. ఇప్పుడెక్కడికి రాలేనని దుప్పటి ముసుగు పెట్టి పడుకుంది. కాఫీ పెట్టివనా? పెడితే పెట్టు అంది. చింటూ కాఫీ పెట్టి తీసుకొచ్చాడు. మనోరమ ఓ టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగి పడుకుంది. చింటూ నుదురు తాకి చూశాడు. చాలా వేడిగా ఉంది. అబ్బా, ఒళ్ళు వేడి ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఇప్పుడు రాలేను, మందు వేసుకున్నాగా, నువ్వు వెళ్ళి చదువుకో, కాసేపు పడుకుంటాను అంది. చింటూ హాల్లోకి వచ్చేశాడు. సాయంత్రం భాను రాగానే చెప్పాడు మనోరమకి జ్వరమని. ఎప్పటి నుండి? మమ్మీ ఏది? మనోరమకి జ్వరం అనేసరికి అతనికి అదోలా అనిపించింది. అమ్మ పొద్దుటి నుండి రాలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావా? కనుబొమ్మలు ముడుస్తూ అన్నాడు. వద్దంది, ఒళ్ళు చాలా వేడిగా ఉంది. భాను మనోరమ గది వరకు వచ్చి అక్కడే ఆగిపోయాడు. వెళ్ళి చూడు చింటూతో అన్నాడు. చింటూ మనోరమ నుదుటి మీద చెయ్యి వేసి అబ్బా అన్నాడు. కాలిపోతోంది అన్నాడు మళ్ళీ. మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొద్దు, ఇప్పుడు తీసుకెళ్ళు, లేపు. చింటూ మనోరమని లేపాడు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం మనోరమ అన్నాడు. ఇప్పుడా? వద్దు, చలిగా ఉంది, రేపెడదాం అంది. భాను రావడం మనోరమ చూడలేదు. లేకపోతే డాక్టర్ని ఇంటికి తీసుకురానా అడుగు. డాక్టర్ని ఇంటికి తీసుకురమ్మంటావా? చింటూ అడిగాడు. వద్దు, మాత్ర వేసుకున్నాను కదా, రేపు వెళ్దాం చింటూ, ప్లీజ్, ఇప్పుడు రాలేను ఇంకా ముడిచిపెట్టుకుంటూ అంది. భాను డాక్టర్ని తీసుకురావడానికి వెళ్ళాడు. అక్కడ చాలామంది ఉన్నారు. అయినా భాను పరిస్థితి చెప్పాడు. ఎలాగో అలాగ తీసుకొచ్చేయండి, ఇంతమంది ఉన్నారన్నాడు డాక్టర్. ఏ మాత్రం వీలున్నా ఆయన వచ్చేవాడే. ఆయన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. వస్తూ ఒక్కొక్క ఆటోని అడుగుతూ వచ్చాడు. ఒక్కళ్ళు కూడా రామన్నారు. భాను ఇంటికి వచ్చాడు. తల్లి ఇంకా రాలేదు. చింటూ, ఆమెను లేపు, స్కూటర్ మీద తీసుకెళ్దాం అన్నాడు. చింటూ లేపితే అబ్బా అంటూ విసుక్కుంది. భాను లోపలికి వచ్చాడు. మనోరమ నుదురు తాకి చూశాడు. కాలిపోతోంది. దుప్పటి తొలగించేశాడు. అబ్బా అంటూ ఇటు తిరిగిందల్లా అంత జ్వరంలోనూ తెల్లబోయింది. చెప్పున లేచి కూర్చుంది. లే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నాడు. మనోరమ ఏదో చెప్పబోయింది. నాకేం చెప్పొద్దు, మమ్మీ ఇంకా రాలేదు, త్వరగా రావాలి అనేసి వెళ్ళిపోయాడు. చలిగా ఉంది చింటూ అంది వణుకుతూ. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. అమ్మ గదిలోంచి షాల్ పట్టుకొస్తానుండు అని కళావతి గదిలోంచి షాల్ పట్టుకొచ్చి మనోరమ భుజాల చుట్టూ కప్పాడు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసరికి భాను స్కూటర్ మీద కూర్చుని రెడీగా ఉన్నాడు. ఈ జ్వరంతో స్కూటర్ మీద కూర్చోలేనేమో చింటూ అంది మెల్లగా. ఆ మాట భాను చెవిన పడింది. చింటూ, నువ్వు కూడా రా, మమ్మీ దగ్గర తాళం చెవి ఉందిగా అన్నాడు. మనోరమ కూర్చున్నాక తర్వాత చింటూ ఇటో కాలు అటో కాలు వేసి కూర్చున్నాడు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్స్ ఇచ్చాడు. తేలిక ఆహారం తీసుకోమన్నాడు. మందులు బ్రెడ్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి కళావతి అంత క్రితమే వచ్చింది. ఏమైంది కంగారుగా అడిగింది. భాను ఏం మాట్లాడలేదు. చింటూ అంతా చెప్పాడు. కొడుకు కేసి సాలోచనగా చూసింది. అతను కళ్ళు మూసుకొని కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాడు. మనోరమని మందలించింది. చింటూ వేడి పాలు, బ్రెడ్ స్లైస్లు మనోరమకిచ్చి మందులు కూడా ఇచ్చాడు. మనోరమ పడుకున్నాక ముగ్గురు భోజనాలు చేశారు. భాను భోజనం దగ్గర ఏమీ మాట్లాడలేదు. తల్లి చెప్పే మాటలకి అన్నాడంతే. భోజనం అవగానే తన గదిలోకి వెళ్ళిపోయాడు. కళావతి మనోరమ దగ్గరికి వచ్చి చూసింది. మనోరమకి నిద్ర పట్టేసింది. ఆవిడ తన గదిలోకి వచ్చి మంచం మీద దిళ్ళకి ఆనుకొని కూర్చుంది. తను చెప్పక్కర్లేకుండానే భాను మనోరమని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం కొంచెం ఆశ్చర్యాన్ని, ఆ ఆశ్చర్యంలోంచి మిణుకుమిణుకుమంటున్న చిన్న ఆశని కలిగిస్తోంది. దాని గురించి ఆలోచించడానికి, ఆనందించడానికి భయంగా ఉంది కళావతికి. లేకపోతే తను వచ్చాక ఎలాగూ తీసుకెళ్ళమంటుందని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడా? ఆవిడికి మొదటి ఆలోచనే బాగుంది. అదే అయితే అంతకన్నా ఎక్కువ ఆలోచించడానికి భయం వేసింది. 2 రోజుల్లో మనోరమ జ్వరం తగ్గిపోయింది. ఒక్కరోజు ఇంట్లో ఉండి మర్నాడే ఆఫీస్కి బయలుదేరింది. కళావతి, ఈ ఒక్కరోజుకి మానేయ్ అంది. ఇప్పటికే 4 రోజులు మానేశాను, ఈరోజు చాలా బాగుందని వెళ్ళిపోయింది.
మనోరమ ఈ 4 రోజులు రాక సాగర్కి పిచ్చెక్కినట్టుగా ఉంది. మనోరమ రాగానే ఎలా ఉంది అని అడిగాడు. బాగుంది అంది. అసలు ఎలా వచ్చింది జ్వరం అన్నాడు. ఆ మాటకి నవ్వింది. ఎలా రావటం ఏమిటి, ఒంట్లో బాగుండకేగా ఆ రోజు వెళ్ళిపోయాను, అలా వచ్చింది. మీరు రాకపోతే నాకు తోచలేదు అందామనుకున్నాడు. మీరు లేక ఈ 4 రోజులు ఆఫీస్ చిన్నబోయింది. చూడండి ఇప్పుడు ఆఫీస్ ఎలా కళకళలాడుతోందో అన్నాడు. కాస్త గట్టిగా మాట్లాడుతుంటే మేము వింటాంగా షీలా అంది. ఏం రహస్యం లేదు, ఆవిడ రాక మీరు బెంగ పెట్టుకున్నారని చెప్తున్నాను సాగర్ అన్నాడు. ఆ చెప్పిన తీరుకి, అలా చెప్తున్నప్పుడు ఆ కళ్ళల్లోని మెరుపుకి, ఆ ముఖంలోని మందహాసానికి షీలా కొంచెం ఆశ్చర్యంగా చూసింది. వెంటనే ఆమె కళ్ళు మనోరమ మీదికి మళ్ళాయి. మనోరమ మామూలుగా కనపడింది. ఆ సాయంత్రం మనోరమతో బయటకు వస్తూ, ఈరోజు మీరేం అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు, నేను కాఫీ ఇప్పించాల్సిందే, మీరు కాఫీ తాగాల్సిందే అన్నాడు సాగర్. మా అత్తయ్య కంగారు పడుతుంది, అసలు ఈరోజు ఆఫీస్ మానేయమంది. సారీ, మీరేమైనా తిట్టుకోండి, మీరు మామూలు టైంకి ఇంటికి వెళ్తారు, లేకపోతే నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సారీ, నాకు అలవాట్లేదు వెంటనే అంది. మీరెక్కడో పూర్వకాలం మనిషిలా ఉన్నారు, పోనీలేండి, కాఫీకి మాత్రం రావాల్సిందే. మనోరమ ఎంత చెప్పినా అతను వినలేదు. మీరు కాదంటే నేను చాలా బాధపడతాను. ఈరోజు నా బర్త్డే లాడు నా మనసు బాధ పెడతారా అంటే మీరు మనసు లేనివారే. నిజంగా? మరి ఆఫీస్లో చెప్పలేదేం? హ్యాపీ బర్త్డే అంది. థ్యాంక్స్, నా హ్యాపీనెస్ని పోగొట్టకండి ప్లీజ్. తప్పనిసరిగా అతన్ని అనుసరించింది. ఏం తీసుకుంటారు? ఏమీ వద్దు, నాకింకా ఒంట్లో బాగాలేదు, ఏం తీసుకోలేను, మీరు బాధపడతారని వచ్చాను. చాలా థ్యాంక్స్, ఎక్కువ ఏమీ తెప్పించను, ఒక్క స్వీట్ అయినా తెప్పించే భాగ్యం కలగనీయండి అని మెనూ కార్డ్ చూసి 2-3 ఐటమ్స్కి ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత మౌనంగా కూర్చున్న మనోరమతో ఏదైనా మాట్లాడండి అన్నాడు. మీరే చెప్పండి అంది. ఏం మాట్లాడాలో తెలియక, అసలు అలా రావటం ఇబ్బందిగా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడడానికి నాకేం అభ్యంతరం లేదు అని కొద్ది క్షణాలాగి అడిగాడు. నా మీద మీ అభిప్రాయం ఏమిటి అని. అలా అడిగేసరికి తెల్లబోయింది. అర్థం కానట్టు చూసింది. ఈ అవకాశాన్ని అతను జారవిడుచుకోలేదు. ఎన్నాళ్ల నుంచో మిమ్మల్ని మాట అడగాలని, కానీ మీరేమనుకుంటారోనని ఎప్పటికప్పుడే వాయిదా వేస్తూ వస్తున్నాను. నా పుట్టినరోజు నాడు నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. చాలా ఆరాధనగా చూస్తూ ప్రేమగా అన్నాడు. మనోరమ తెల్లబోయింది. అలా అడుగుతాడని ఊహించలేదు. పుట్టినరోజు ఏమంటే ఏం బాధపడతాడో అని. మీరు నాకు బాగా నచ్చారు రమా, మళ్ళీ అతనే అన్నాడు. సారీ, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. తల వంచుకుని వెంటనే టేబుల్ మీద వేళ్లతో రాస్తూ అంది. ఆ మాట కొరడాలా తగిలింది. ఎందుకని అని అడిగే ధైర్యం లేకపోయింది. తర్వాత నవ్వేస్తూ అన్నాడు. అసలు చేసుకునే ఉద్దేశమే లేదా? నన్ను చేసుకునే ఉద్దేశం లేదా? అసలు ఆ ఉద్దేశం లేదు. చాలామంది మాటలు అనడం విన్నాను, అది చాలా తప్పు అని నా అభిప్రాయం. ప్రతి మనిషి పెళ్లి చేసుకోవాలి, తనకున్నంతలో ఇతరులకి సాయపడుతూ ఆనందమయమైన జీవితం అనుభవించాలి. అప్పుడే మనిషి అవుతాడు. మీలో ఇంకా పసితనం పోలేదు. అందుకని మీరు ఏవేవో భయాలు మనసులో పెట్టుకొని అలాంటి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. మనోరమ మాట్లాడలేదు. ఆలోచించుకోండి, మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను. నేను ఆశాజీవిని అన్నాడు ఎంతో ప్రేమని ఒలకబోస్తూ. మనోరమ మాట్లాడలేదు. తర్వాత బస్టాప్ వరకు రమతో నడిచొచ్చాడు. వద్దంటున్న మనోరమని బస్సు ఎక్కించి మరీ వెళ్ళాడు. దారి పొడుగునా ఇవే ఆలోచనలు. జ్ఞానం వచ్చాక, ఒక వయసు వచ్చాక నువ్వంటే నాకిష్టమని ఎవరు అనడం మనోరమకి తెలియదు. కానీ చాలాసేపటికి తనకి ఆలోచనలే కానీ అతని మాటలకి తన మనసు స్పందించలేదని గ్రహించింది. అవును, అతనెప్పుడు తన కలలోకి రాలేదు. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. అసలు ఇంతవరకు మనోరమకి పెళ్లి గురించిన ఆలోచనలు ఇక్కడికి వచ్చాక రాలేదు. అన్నయ్య ఇంక 4 నెలలే నువ్వు చెప్పిన గడువు అంటూ రాశాడు. అలాగే తిరిగే ఫ్యాన్ కేస్ చూస్తూ పడుకుంది. అలా చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారిపోయింది. కానీ అలాగే తిరిగే ఫ్యాన్ కేస్ చూస్తూ పడుకున్న భానుకి ఎప్పటికీ నిద్ర రాలేదు. అతని మనసు చిత్ర విచిత్రమైన భావాలతో నిండిపోయింది. మనోరమ సమక్షంలో తన మనసు ఎంత సేద తీరుతుందో అతను బాగానే గ్రహించాడు. కానీ అది ప్రకటించే ధైర్యమే చాలటం లేదు. ఒకానొకప్పుడు కసురుకొని చీదరించుకొని మనసులో అసహ్యాన్ని నింపుకున్న మనిషి మీద ఇంత అనురాగం ఎలా కలిగిందని ఆశ్చర్యపోతున్నాడు. అందుకే సాహసం చేయలేకపోతున్నాడు. మొదట్లో అతను కసురుకోవడం, తనని చూస్తూనే ముఖం తిప్పుకొని వెళ్ళిపోయే భానుతో ఇప్పటికీ మాట్లాడడానికి భయమే మనోరమకి. అందుకే కాఫీ టిఫిన్ ఏది ఇవ్వాల్సి వచ్చినా మౌనంగా అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది.
కథ కొనసాగుతుంది.